ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుకుందాం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఆకాశమందున్నటువంటి దేవుని తట్టు మన హృదయము మన చేతులు ఎత్తబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే. ఎందుకనంటే మన ప్రభువు తట్టు, మన దేవుని తట్టే మనం తిరగాలి, మన దేవుని తట్టే మనం నిలవాలి, మన దేవుని పక్షముగానే మనము నిలిచి ఉండాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, మన హృదయమును మన చేతులు ఎత్తుకుందాము అంటే ఇప్పుడు నీ హృదయము ఎవరి తట్టు ఉండాలి? దేవుని తట్టై ఉండాలి. హల్లెలూయా. మన హృదయాలు దేవుని తట్టు ఉండాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు దూరముగా ఉన్నాయి. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమంటుందనంటే, మీ హృదయాలు దేవుని తట్టు తిరగాలి, మీ హృదయాలు దేవుని వైపు మరలాలి, మీ హృదయాలను మీరు ఎత్తుకొనండి, మీ చేతులను మీరు ఎత్తండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గమనించండి, చేతులెత్తి మనము ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి. అవును కదండి. దైవ సేవకుడైనటువంటి మోషే చేతులెత్తినప్పుడు గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలకు ఎంత విజయాన్ని దేవుడు ఇచ్చాడో, ఎంత జయాన్ని దేవుడు ఇచ్చాడో. ఈ యొక్క జయం వెనుక, ఈ యొక్క విజయం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటనంటే చేతులెత్తి ప్రార్థన చేయటం. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడే విజయాన్ని అనుగ్రహించాడట. గమనించండి, ప్రభు వైపు మనం చేతులెత్తుతున్నామా? ఆకాశం వైపు మనం చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నామా? మన హృదయాలు దేవుని తట్టు తిప్పబడుతున్నాయా? మన హృదయాలు దేవుని వైపు మరలుతున్నాయా లేకపోతే లోకంలో ఉంటున్నాయా? గమనించండి, ఈరోజు హృదయం నిండా పాపమే, హృదయం నిండా లోకమే, హృదయం నిండా అపవిత్రతే, హృదయం నిండా నా దేవుని బిడ్డలారా వ్యర్థమైనవే. అలాగా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యర్థమైనటువంటి అపవిత్రమైనటువంటి వాటిని హృదయంలో పెట్టుకుంటే హృదయం ఎలా తిరుగుద్ది దేవుని వైపు? గమనించండి నా దేవుని బిడ్డలారా, మన హృదయం అట దేవుని వైపే తిరగాలి. హల్లెలూయా. మన హృదయం దేవుని వైపే తిరగాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మన హృదయమును మన చేతులు ఎత్తుకొందము. ఎవరు వైపు ఎత్తుదాము? మనుషుల వైపా? రాజకీయ నాయకుల వైపా? ఈ లోకంలో ఉన్న వారి వైపా? కాదండి, దేవుని వైపు ఎత్తుదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలం ముందు కృపావార్తలో మీరు మాట్లాడిన మీ మాటల కొరకే స్తోత్రాలు. అవును నా తండ్రి, మీరు కృప చూపండి, బలపరచండి అయ్యా. నీ వైపు మా హృదయాలు, మా చేతులు ఎత్తటానికి ప్రార్థనలో నా తండ్రి నైనా మేము నిలిచే కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.